మంటలు రేపిన ఓదార్పు. కాంగ్రెస్ అధిష్టానం వద్దని వారించిన పెడచెవిన పెట్టి కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరంగల్ జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్ర విధ్వంసాలకు దారితీసింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రజాప్రతినిధుల అంగరక్షకుల కాల్పుల్లో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాల్పుల అనంతరం పరిస్థితి మరింత భయానకంగా మారడంతో పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం జగన్ యాత్ర నిలిపేసి నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద జగన్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తరలించి సొంత పూచీకత్తుపై వెంటనే విడుదల చేసినట్లు రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ ప్రకటించారు. మహబూబాబాద్లో కాల్పుల ఘటన జగన్ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు నిరసనలు చెలరేగాయి. తెలంగాణలో జగన్కు వ్యతిరేకంగా పలుచోట్ల రాస్తారోకాలు జరిగాయి. మరోవైపు జగన్ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల జగన్ మద్దతుదారులు రాస్తారోకాలు చేశారు. దుకాణాలను బంద్ చేయించారు. తిరుపతిలో 2 రైలు బోగీలను దహనం చేసి విధ్వంసాలకు పాల్పడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి శనివారం తెలంగాణ బంద్కు పిలుపునివ్వగా తెరాస మద్దతు ఇచ్చింది. అధిష్టానం సూచనలు ధిక్కరించినందుకు జగన్పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. పరిస్థితులను పట్టించుకోకుండా ముందుకు వెళ్లి ఉద్రిక్తతలకు కారకులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో జగన్ ఆధిపత్య ధోరణి వల్ల మరోసారి అగ్నిగుండంగా మారే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. తాము వద్దన్న యాత్రకు బయలుదేరడంపై అధిష్టానం కూడా జగన్పై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కేవీపీకి ఢిల్లీకి రమ్మని పిలుపులందాయి. నెల్లూరు జిల్లాలో మంత్రి కుమారుడు వివాహానికి హాజరై హైదరాబాద్కు వచ్చిన ముఖ్యమంత్రి రోసయ్యకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ గిరీష్ కుమార్ తీసుకున్న చర్యల పరిస్థితిని వివరించారు. శుక్రవారం పరిణామాలను ముఖ్యమంత్రి అధిష్టానానికి వివరించినట్టు తెలిసింది. మొత్తం వ్యవహారంపై అధిష్టానం పార్టీ ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలీ నివేదిక కోరినట్లు తెలిసింది. దాన్ని బట్టి తదుపరి చర్య ఉంటుందని భావిస్తున్నారు. ఇటు జగన్ మాత్రం తన ఓదార్పేతను అడ్డుకోవడం క్షుద్ర రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓదార్పేతను కొనసాగిస్తానని ప్రకటించిన జగన్ ఈ యాత్రకు కాంగ్రెస్తో సంబంధం లేదని, పూర్తి వ్యక్తిగతమని స్పష్టం చేశారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల దృష్టితోనే తెరాస తన యాత్రను అడ్డుకుందని ఆరోపించారు. తెరాస అధినేత కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు తాము చెప్పదలుచుకుని చెప్పారని వ్యాఖ్యానించారు. జగన్ యాత్రను అడ్డుకోవడం అటవికమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఇది పోలీసుల వైఫల్యమని ఆరోపించారు. జగన్ ఓదార్పు యాత్రపై గురువారం అర్ధరాత్రి వరకు సందిగ్ధం నెలకొన్నా ఆయన తన పట్టు వేయకుండా ఉదయమే పర్యటనకు బయలుదేరారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కమలాసన్ రెడ్డి జగన్ నివాసానికి వచ్చి ఆయనతో చర్చించారు. రైల్వే స్టేషన్, ఇంటర్సిటీ రైళ్ల భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జగన్ తన నివాసం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బయలుదేరారు. ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, మహేశ్వర్ రెడ్డిలతో కలిసి స్టేషన్ చేరుకున్న ఆయనకు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు స్వాగతం పలికారు. వరంగల్ మీదుగా గుంటూరు వరకు వెళ్లి ఇంటర్సిటీ రైలు ఉదయం 7:45 సికింద్రాబాద్లో బయలుదేరాల్సి ఉంది. మధ్యలో కొన్ని చోట్ల పట్టాలు తొలగించారని, పట్టాలపై బాంబులు పెట్టారని వార్తలు వచ్చాయి. దాంతో రైలు సికింద్రాబాద్లోనే ఆలస్యంగా 8:20 బయలుదేరింది. జగన్ ఉన్న బోగీలోకి ఇతరులు ఎవరో ప్రవేశించకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భువనగిరి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా జగన్ ప్రయాణం సాగింది. అక్కడ జగన్ గేటు వద్దకు వచ్చి తనను చూసేందుకు వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేశారు. తెలంగాణ వాదులు కూడా రావడంతో జగన్ అనుకూలంగా వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. భువనగిరి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే రైలును వంగపల్లి స్టేషన్లో నిలిపివేశారు. తెలంగాణ లిబరేషన్ ఆర్మీ పేరిట పలు బెదిరింపులు కావాల్సి వస్తుండడంతో ఆ రైలు మార్గం మొత్తం తనిఖీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో 10 గంటలకు వంగపల్లికి రైలు రాగా 1 గంట వరకు రైలును ఆపేశారు. 12:40 వరకు జగన్ ప్రయాణిస్తున్న బోగి తలుపులను కూడా తెరవలేదు. జగన్ యాత్ర కోసం బయలుదేరాలని తెలడంతో వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తెరాస కార్యకర్తలు, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు రైల్వే స్టేషన్లకు భారీగా తరలిరావడం మొదలైంది. జనగాం, నెక్కొండ తదితర స్టేషన్ల వద్ద రైల్వే ట్రాకులపై క్లీవులు తొలగించారు. కొన్ని చోట్ల చెట్లు, కొమ్మలను అడ్డంగా పడేశారు. జగన్ రైలు దిగాల్సిన మహబూబాబాద్ వద్ద క్రమేణా ఉద్రిక్తత నెలకొంది. 100 మంది విద్యార్థులు, యువకులు జగన్ యాత్రను అడ్డుకునేందుకు అక్కడ చేరారు. ఇదే సమయంలో జగన్కి స్వాగతం పలికేందుకు మహబూబాబాద్ రైల్వే స్టేషన్కు మాజీ మంత్రి రెడ్డి నాయక్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, కవిత, ఎమ్మెల్సీలు కొండా మురళి, పుల్లా పద్మావతి చేరుకున్నారు. కొండా మురళి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. అప్పటికే తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం, తెరాస సీనియర్ నాయకులు హరీశ్వరరావు, ఈటెల రాజేందర్లు మహబూబాబాద్ చేరుకుని ఉన్నారు. వీరు నెహ్రూ చౌక్లో తెరాస కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులతో బైఠాయించారు. ఇరు వర్గాలు మోహరించడంతో అక్కడ క్షణానికి ఉద్రిక్తత పెరుగుతూ వచ్చింది. హఠాత్తుగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లకు చొరబడి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్న విశ్రాంతి గదిని లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడి చేశారు. కొండా అనుచరులు కూడా ప్రతిదాడికి దిగారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు గన్మెన్ల కాల్పులు మొదలుపెట్టారు. కాల్పుల్లో సుమారు 11 మంది గాయపడ్డారు. పోలీసు రక్షణతో ప్రజాప్రతినిధులను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో కొండా దంపతులు ఆవేశం వ్యక్తం చేశారు. బయటకు వచ్చే కొండా సురేఖ అక్కడే నిద్రమాతలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనుచరులు ప్రయత్నాన్ని అడ్డుకోగా పోలీసులు ఆమెను ఖమ్మంకు తరలించి ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
పుల్లా పద్మావతి కూడా అస్వస్థతకు గురై కావడంతో ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్లో కాల్పుల అనంతరం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రోసయ్య, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పోలీసు అధికారులు చర్చించి జగన్ అరెస్ట్ చేసి నగరాన్ని తరలించేలా ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ పోలీసులు బలగాలతో వెళ్లి ఆయన ముందు చర్యగా అరెస్ట్ చేసినట్లు తెలిపి ఆయన సాయంత్రానికి హైదరాబాద్లో ఆయన నివాసంలో దింపారు. పలువురు నేతలు, ఎమ్మెల్యేలు జగన్ నివాసానికి చేరుకుని ఆయనతో పరిస్థితిని చర్చించారు. ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు జగన్తో కొద్దిసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. మహబూబాబాద్ ముట్టడి. ఉదయం 10:30 గంటల సమయం వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ జగన్ కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 1వ నెంబర్ ప్లాట్ఫారం మీద ఉన్నారు. అడ్డుకోవడానికి వచ్చిన తెలంగాణ వాదులు 2వ నెంబర్ ప్లాట్ఫారం మీద ఉన్నారు. మొదట సైకిల్తో హెచ్చరికలు చేసుకున్న ఇరు వర్గాల వారు తర్వాత చెప్పులు చూపించుకున్నారు. ఒక్కసారిగా రాళ్లదాడి మొదలైంది. కాసేపట్లోనే పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో తెలంగాణ వాదులు, ఎమ్మెల్సీ కొండా మొదలు అనుచరుల మధ్య సాగిన రాళ్లదాడి చినికి కాల్పులకు దారితీసింది. రెచ్చిపోయిన గన్మెన్లు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తొలుత పట్టాలకు ఉన్న కంకరాలతో తెలంగాణ వాదులు దాడి చేశారు. రైల్వే స్టేషన్లోని విశ్రాంతి గది ధ్వంసమైంది. జగన్కు స్వాగతం పలకడానికి రైల్వే స్టేషన్కు వచ్చిన ఎమ్మెల్యేలు కొండా సురేఖ, కవిత, మాజీ మంత్రి రెడ్డి నాయక్, ఎమ్మెల్సీ కొండా మురళి విశ్రాంతి గదిలో ఉన్నారు. గది బయట ఉన్న అనుచరులు రాళ్లతో తెలంగాణ వాదులకు బదిలిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొడుతూ సంయమనం పాటించారు. ప్రజాప్రతినిధులు విశ్రాంతి గది మరుగుదొడ్డిలో తలదాచుకున్నారు. పోలీసుల పహారాల 45 నిమిషాల పాటు ప్రశాంతత రాజ్యమేలింది. హఠాత్తుగా విశ్రాంతి గది నుంచి కాల్పులు మొదలయ్యాయి. దాదాపు 54 రౌండ్లు కాల్పులు జరిపినట్లు విశ్రాంతి గదిలో లభ్యమైన ఖాళీ షెల్స్ ఆధారంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా కొండా సురేఖ గన్మ్యాన్ దాసు పిస్టల్తో కిటికీలో నుంచి తెలంగాణ వాదుల వైపు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తర్వాత వెలుపులకు వచ్చి మరీ కాల్పులు జరిపారు. దీంతో ఇతర ప్రజాప్రతినిధుల గన్మ్యాన్లు కూడా కాల్పులు జరుపుతూ బయటకు వచ్చారు. గంట సేపు సాగిన రాళ్ల వర్షంలో ఇరుకైన విశ్రాంతి గది ధ్వంసమైంది. లోపల రాళ్లతో నిండిపోయింది. గది గోడ వెలుపల రాళ్ల దాడి తీవ్రత వెలిసేలా పెద్ద గాడులు ఏర్పడ్డాయి. లోపల కూర్చున్న ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారిని రక్షించేందుకు పోలీసులు బయట వలయంగా ఏర్పడ్డారు. ఒక్కొక్కరినే బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 2 మహిళా ఎమ్మెల్యేల ఆగ్రహంతో తెలంగాణ వాదుల వైపు రాళ్లు విచ్చారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రజాప్రతినిధులు షాక్కు గురయ్యారు. కాల్పుల్లో కానీ రాళ్ల దాడిలో కానీ కొండామురళి వర్గానికి చెందిన వారెవరూ గాయపడలేదు. గన్మ్యాన్ కాల్పుల్లో కొండామురళి వర్గం ప్రతిదాడిలో తెలంగాణ వాదులు, రైలు ప్రయాణికులు గాయపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన సురేష్ అనే బీటెక్ విద్యార్థి రైల్లో వెళుతూ కాల్పుల్లో గాయపడ్డాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మహబూబాబాద్ మండలం విఎస్ లక్ష్మీపురానికి చెందిన డిగ్రీ 2వ సంవత్సరం విద్యార్థి బొందకోల పాలరాజుకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళకు కేయూ ఐకాస కన్వీనర్ వీరేందర్, పర్వతగిరి చెందిన గుగులోత్ రావోజీ ఉన్నారు. ఖమ్మం జిల్లా బయ్యారానికి చెందిన భూమా సుధాకర్ పట్లకు బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ సంఘటన తర్వాత మహబూబాబాద్లో, వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వాదుల నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి. మహబూబాబాద్లో జగన్ యాత్ర ఆర్పాట్లన్నింటినీ నాశనం చేశారు. రైలు పట్టాలకు ఉన్న ఇనుప గొళ్ళాలను తొలగించారు. చెట్లు నరికి పడేశారు. గూడ్సులు నిలిపివేశారు. మహబూబాబాద్ కాల్పులపై జిల్లా ఎస్పీ షాన్వాజ్ కాసిం విచారణ జరిపించారు. ప్రజాప్రతినిధులు గన్మెన్ల తెలంగాణ వాదులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ మేరకు డీజీపీకి నివేదిక పంపారు. ఈ సంఘటనపై 7 కేసులు నమోదు చేశారు. కంకర్రాళ్లు దండిగా దొరికే పట్టాల వద్ద పెద్ద ఎత్తున జనం పోగే అవకాశం కల్పించడం పోలీసులకు వ్యూహాత్మక తప్పిదంగా భావిస్తున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చిన 4 ప్రజాప్రతినిధులు తప్ప వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా జగన్ యాత్రకు మౌనం చాటేశారు. గురువారం వరంగల్లో ఉన్న మంత్రి పొన్నాల లక్ష్మి రాత్రే రాజధానికి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు బసవరాజు సారయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, కొండేటి శ్రీధర్, డాక్టర్ రాజయ్య దూరంగా ఉన్నారు. ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, పోరికి బలరాం నాయకులు ఇప్పటికే జగన్ పర్యటనకు వాయిదా వేయించాలని కోరుతూ అధిష్టానానికి లేఖ రాశారు. మహబూబాబాద్లో కాల్పులు జరిపిన కాంగ్రెస్ నేతల అంగరక్షకుల్లో ఒకరిపై వేటు పడినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణ అనంతరం ఒకరిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ షాన్వాజ్ కాసిం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.